భాగవత కథలకు స్వాగతం. మనం ఈరోజు కథాంశం అజయమిల. సో మనం గడిచిన కథలో మనం ఏం చెప్పుకున్నాం, అందుకే చాలామంది మిస్ అయిపోయారు. గడిచిన కథలో మనం నరక లోకాల గురించి చర్చించుకున్నాం. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు నరక లోకాలు వర్ణన చేశారు. ఆ నరక లోకాలు వర్ణన మనం కొన్ని వరకే మనం చెప్పుకున్నాం, పూర్తిగా మనం చెప్పుకోలేదు. అయితే ఈ నరకలోకాల గురించి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి దగ్గర విన్నప్పుడు, శ్రవణం చేసిన తర్వాత పరీక్షిత్ మహారాజుకు తన హృదయంలో ఎంతగానో బాధ కలిగిందనమాట. ఎందుకంటే ఈ జీవుడు అంటే ఇన్ని నరకలోకాలలోకి పడిపోయి అనేక జన్మలుగా తన యొక్క జీవితం గురించి తెలుసుకోలేకపోతున్నాడు. ఈ యొక్క ఇంకా వేరే మార్గం ఏమి లేదా, ప్రాయశ్చిత్తం అంటూ ఏమీ లేదా అని పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారు. ఓ మహర్షి, ఈ పాపం చేసే వారికి ప్రాయశ్చిత్తం అంటూ ఏమీ లేదా? అలాంటి మార్గం ఏదైనా ఉందా? దయతో నాకు విషయం తెలియచేయండి. ఎందుకంటే పరీక్షిత్ మహారాజుకు తన హృదయంలో ఎంతో బాధ కలుగుతుంది. ఈ నరకలోకాల గురించి వర్ణన విన్న తర్వాత జీవుడు అనేక జన్మలుగా ఈ నరకలోకాలకి ప్రవేశిస్తూ ఉన్నాడు, అనేక జన్మలు తీసుకుంటూ బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు. కనుక ఇది విన్న భక్తులు మాత్రమే ఇంతగా బాధపడతారనమాట. మామూలు వ్యక్తులు అలా బాధపడరు. చూడండి, పరీక్షిత్ మహారాజుకి ఈ విషయం వినగానే జీవుల గురించి తను ఆలోచిస్తూ దానికి పరిష్కారం అడుగుతూ ఉన్నాడనమాట. ఆ పరిష్కారానికే వచ్చినటువంటి కథే ఈ అజయమిల కథ. మనం ఈరోజు చర్చిస్తున్నటువంటి కథాంశం. కన్యాకుబ్జ అనే ఒక ప్రాంతంలో అజయమిల అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మంచి బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి వాడు, ఎంతో సంస్కారవంతుడు, శాస్త్రం తెలిసినటువంటి వాడు. ఎంత మంచి బ్రాహ్మణుడుగా ఉన్నటువంటి ఈ అజయమిలుడు చక్కగా తన యొక్క ఆధ్యాత్మిక చింతన కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ఒక రోజున ఏం జరిగింది అని అంటే, ఆయన అడవికి వెళ్ళాడనమాట. దేనికోసం అంటే యజ్ఞానికి సమితులు తీసుకురావడం కోసం అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినటువంటి అజయమిలుడు ఆ కర్రలన్నీ కూడా ఏరుకున్నాడు, చక్కగా మూట కట్టుకున్నాడు. తీసుకొని వస్తున్నటువంటి సమయంలో ఒక ప్రదేశంలో ఒక చూడరానటువంటి ఒక దృశ్యాన్ని తను చూశాడనమాట. ఏం చూశాడు అతను? ఒక చండాలుడు పూర్తిగా మత్తుపానీయులు సేవించి మాంసభక్షణ చేసి అటువంటి వ్యక్తి ఒక వేశ్యతో శరీరం మీద బట్టలు లేకుండా ఉన్నటువంటి దృశ్యాన్ని చూసినటువంటి అజయమిలుని యొక్క మనసు చలించిపోయింది. ఈ కథను మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ కథ వినడం వల్ల మన జన్మ సార్థకం అవుతుంది అని సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే తన మనసు చలించిపోయిందో ఈ దృశ్యం చూసి తన పట్ల ఒక ప్రేమను, మమకారాన్ని పెంచేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఈ అజయమిలుడు ఆ వేశ్యను తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే అక్కడే ఉండిపోయాడు అనమాట, అడవిలోనే ఉండిపోయాడు. అజయమిలునికి వివాహం కాలేదా అంటే వివాహం కూడా జరిగింది. అందమైనటువంటి రూపవతి తనకు భార్య కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ యొక్క అసంగత్యాన్ని చూశాడో, కళ్ళతో చూశాడో, వెంటనే ఆ యొక్క ఇంద్రియలోలుడైపోయి మనసు చేత ప్రేరేపింపుడై కలత చెంది ఆ వేశ్యతోనే సాంగత్యం చేశాడు. కొంతకాలం తర్వాత తిరిగి ఆ వేశ్యతో కలిసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చినటువంటి అజయమిలుడు తన భార్య, తన తల్లి, తన తండ్రిని పంపించేశాడు. వారిని ఎటువంటిగా చూడలేదు. కేవలం తన బాధ్యత ఏమిటినంటే ఆ వేశ్యను సంతృప్తిపరచడం, ఆ వేశ్యకు ఆనందాన్ని కలిగించడం. ఆమె బాధపడితే తను కూడా బాధపడతాడు, తను నవ్వితే అతను కూడా నవ్వుతాడు, తను ఏడిస్తే తను కూడా ఏడుస్తాడు. తన బాధే తనకు బాధ. ఇప్పుడు అజయమిలు యొక్క జీవితం ఎలా ఉంది అంటే, ఆమె యొక్క ఆనందమే తనకు కూడా ఆనందం. ఆ కారణంగా అజయమిలుడు ఏం చేస్తున్నాడు అంటే, చెయ్యరాని పాపాలన్నిటినీ కూడా తను చేయడం ప్రారంభించాడు.
ఏమేమి పాపాలు చేస్తున్నాడు అంటే ఈ అజమిలుడు దొంగతనాలు, హత్యలు, మాంసభక్షణ, మద్దుపానీయాలను సేవించడం, అంటే వ్యభిచారితో సాంగత్యం చేసినప్పుడు ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి. అలాగా తన జీవితం పూర్తిగా వేరే విధంగా మారిపోయింది అన్నమాట. తనకు ఉపనయనం కూడా లేదు, అది కూడా తీసి పడేసేసాడు. మొత్తం అన్నీ తీసి వదిలేసేసాడు ఈ అజమిలుడు. ఇప్పుడు పూర్తిగా 24 గంటలు కూడా ఆ వేశ్యను సంతృప్తిపరచడం కోసం, ఆమెను ఆనందపరచడం కోసం దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, ఈ విధంగా అనేక రకాలుగా తను పనిచేసి ధనాన్ని అర్థించి ఆమెకు ఇవ్వడం. ఈ విధంగా కాలక్రమంలో ఆమెతో 10 మంది సంతానాన్ని కన్నాడనమాట ఈ అజమిలుడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 10 మంది సంతానాన్ని కన్నాడు. చివరిగా తనకున్నటువంటి భాగ్యం ఏమిటి అంటే చిట్ట చివరి వాడైనటువంటి పుత్రునికి నారాయణ అన్న నామాన్ని ఇచ్చాడనమాట. నారాయణ అనే నామాన్ని ఎప్పుడైతే తన పుత్రుడికి, చిన్నవానికి పెట్టాడో, ఈ అజమిలుడికి వయస్సు అంటే కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి, మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం యవ్వనంగా ఉంటాం, ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ బలము కాస్త తగ్గిపోతుంది. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇంకా బలం తగ్గిపోతుంది, అందం తగ్గిపోతుంది, చూపు తగ్గిపోతుంది, శ్రవణం అంటే శబ్దం వినడం తగ్గిపోతుంది, మాట్లాడడం తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా రోజులు గడిసే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ శరీరంలో బలహీనతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలానే అజమిలునికి కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది. వృద్ధుడైపోతున్నాడు, రాంగ చాలా వృద్ధుడైపోయాడు. కానీ ఇప్పుడు అజమిలునికి ఇంతమంది సంతానం అయిన కారణంగా ఎల్లప్పుడూ కూడా తన పిల్లల పట్ల ఎంతో మమకారం కలిగి ప్రతి నిత్యం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిసారి అతను పనుకున్నా నారాయణ, లేచిన నారాయణ, కూర్చున్నా నారాయణ, నీళ్లు తాగినా నారాయణ, భోజనం చేసినా నారాయణ. ఇప్పుడు అజమిలుని యొక్క జీవన విధానం ఎలా ఉంది అంటే తన పుత్రుడైనటువంటి ఆ పిల్లవాడిని ప్రతిసారి ఆ పుత్రుడి పట్ల అమితమైనటువంటి ప్రేమను పెంచుకున్నాడు. కనుక ఇప్పుడు ప్రతిసారి కూడా నారాయణ 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 అంటూ ఎప్పుడు కూడా నిత్యం నారాయణని స్మరణ చేస్తూ ఉన్నాడు ఈ అజమిలుడు. సో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడైతే అజమిలుడికి ఇలా నారాయణ, ఏ పని చేసినా నారాయణే తన పుత్రుడిని పిలిచేవాడు. పెరట్లో ఆడుకుంటూ ఉంటే తన పుత్రుడు ఒక్కడే ఉంటే నారాయణ ఇక్కడికి రా అనేవాడు. ఈ రకంగా తన పుత్రుడి పట్ల అమితమైనటువంటి ప్రేమను పెంచుకున్నటువంటి అజమిలునికి ఒక రోజున తన మృత్యువు దగ్గర పడిందన్నమాట. మృత్యువును తీసుకొని వెళ్ళడానికి యమభటులు అక్కడికి వచ్చేసారు. తన ముందు నలుగురు యమభటులు తన ముందు నిలబడి ఉన్నారనమాట. భీకరమైనటువంటి రూపముతో, ఎర్రటి కండ్లు, రాగి కమ్మిలాగా ఉన్నటువంటి జుట్టు, వారిని చూడగానే భయం కలిగే విధంగా ఉన్నటువంటి రూపముతో అజమిలుని ముందు యమభటులు నిలబడుకున్నారనమాట. ఎప్పుడైతే ఈ అజమిలుడు ఆ యమభటులను చూడగానే తన పుత్రుడు గుర్తుకొచ్చాడు. నా పుత్రుడు ఈ భయంకరులైనటువంటి ఈ వ్యక్తులను చూసి ఎక్కడ భయపడతాడో, ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో అని ఆ విధంగా ఆలోచించినటువంటి అజమిలుడు నారాయణ నారాయణ నారాయణుడు మీకు ఇష్టం లేదా వద్దా? నారాయణ నారాయణ అని గట్టిగా తన పుత్రుని పిలిచాడనమాట. గట్టిగా కేక వేశాడు. ఎప్పుడైతే ఈ విధంగా కేక వేశాడో వెంటనే ఆపండి ఆపండి అని ఒక శబ్దం వినపడింది అనమాట. ఎవరికి? యమభటులు. అప్పటికే యమభటులు తన యమపాశాన్ని అజమిలుని యొక్క మెడకు వేసి లాగుతూ ఉన్నారు అజమిలుని. అజమిలుడు భయభ్రాంతుడైపోయి తన పుత్రుని నారాయణ నారాయణ అంటూ ఒక పక్క పిలుస్తూ ఉన్నాడు.
తన పుత్రుడు భయపడతాడేమో అన్న ఉద్దేశంతో మరొక పక్క ఆపండి అని గట్టిగా ఒక శబ్దం వినపడింది అనమాట. ఇప్పటి వరకు వారి జీవితంలో ఇలాంటి వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో యమభటులకు ఇలాంటి దృశ్యం ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా రాలేదు, ఎదురవ్వలేదన్నమాట. ఎవరబ్బా మమ్మల్ని ఆపమని చెప్పే అంత ధైర్యవంతులు ఎవరు అని యమభటులు కూడా అనుకున్నారనమాట. అనుకుండే లోపల 4 విష్ణుదూతలు ఆ ముందర నిలబడ్డారనమాట. ఓ పక్క యమభటులు, మరొక పక్క విష్ణుదూతలు. అజయమిలుడు ఇలా మంచం పైన పవలించుకొని నోరు తెరిచి కళ్ళు ఇళ్ళ పెట్టుకొని చేతులు ఇలా పెట్టుకొని వాళ్ళు ఇరువురిని చూస్తున్నారనమాట. ఎవరబ్బా వీళ్ళు అని. అలా చూస్తున్నటువంటి అజయమిలుడు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇటు యమభటులకును ఇటు విష్ణుదూతలకు మధ్య ఒక సంభాషణ జరుగుతుందన్నమాట. యమదూతలు ఎప్పుడైతే విష్ణుదూతలను చూశారో ఆశ్చర్యచకితులు అయిపోయారు. ఎందుకంటే విష్ణుదూతలు ఎలా ఉన్నారు, వాళ్ళని చూస్తే ఒక భయానకంగా నల్లగా భీకరమైన చుట్టు వేసుకొని భయంకరంగా ఉన్నారు. కానీ విష్ణుదూతలు చూస్తే వాళ్ళు ఎంతో చక్కగా చక్రాలు ధరించి ఉన్నారు, కిరీటం ధరించి ఉన్నారు. వారు ఎంతో పొడవుగా ఆ నడుం చన్నగా పీత వస్త్రాలను ధరించి ఆ మెడలో మాలను ధరించి వాళ్ళు ఎంతో సౌందర్యంగా కనిపిస్తున్నారనమాట. యమభటులకు వీళ్ళని చూడగానే ముగ్ధులైపోయేలా కనిపిస్తున్నారనమాట. ఆశ్చర్యంగా యమభటులు అంటున్నారనమాట, ఎవరు మీరు? మమ్మలను ఆపేదానికి మీకేమి అధికారం ఉంది? మీకెవరు ఇచ్చారు మమ్మల్ని ఆపమనే అధికారం? అయినా ఈ అజయమిలుడు ఎంత పాపాత్ముడో తెలుసా? ఈ అజయమిలుడు ఎంత పాపాత్ముడో తెలుసా? ఎన్ని పాపాలు చేశాడంటే మనచ వాస కర్మణ అన్ని రకాల పాపాలు తను చేసి ఉన్నాడు. ఇతను బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా వేశ్య అంటే వ్యభిచారం చేశాడు, నీచమైనటువంటి మాంసభక్షణ చేశాడు, ఉపనయనాది సంస్కారాలను కూడా పరిత్యజించాడు, స్త్రీలోలుడైపోయాడు. పూర్తిగా ఒక పతనం చెందినటువంటి ఇలాంటి మూర్ఖుణ్ణి కాపాడడానికి మీరెవ్వరు? మా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన మేము ఎప్పుడు చూడలేదు. ఎంతో కాలంగా మేము ఈ సర్వీస్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క ప్రాణాలను తీసుకొని వెళ్ళే సర్వీస్ మేము చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి మాకు ఎదురవ్వలా. అయినా మీరెవరు ఇలా మాట్లాడడానికి అని ఎప్పుడైతే యమభటులు విష్ణుభటులతో అనగానే విష్ణుభటులు ఇప్పుడు మాట్లాడుతున్నారు, యమభటులారా ఇతను నిరపరాధి. ఏ రకంగా ఇతను నిరపరాధి అంటే తర్వాత అది వేరే చర్చ. సో నిరపరాధి ఇతన్ని మీరు తీసుకెళ్లేదానికి ఎట్టి అర్హత లేదు. కాబట్టి మీరు ఈ వ్యక్తిని ఇక్కడే వదిలి మీరు వెళ్ళిపోండి అంటే ఇక్కడ చాలా సంభాషణ జరుగుతుంది. విష్ణుదూతలకును అలానే యమదూతలకు మధ్య ఎంతో భీకరమైనటువంటి ఒక ఘర్షణ ఏర్పడుతుందన్నమాట. ఇతను చేసినటువంటి తప్పులు అన్నిటినీ కూడా యమభటులు చూపిస్తున్నారు. ఇతను నిరపరాధి, ఏ రకంగా నిరపరాధి అవుతాడు? నిరపరాధి అవ్వడానికి ఒక్క మంచి కార్యం ఏమీ ఉండదు. కానీ అన్నిటికీ సమాధానం చెప్పినటువంటి విష్ణుదూతలు చెప్పినటువంటి సమాధానం విన్న యమదూతలు ఏమీ చేయలేని వాళ్ళయి, ఇంకా వాళ్ళ వల్ల ఏమీ కాక ఆ ప్రదేశాన్ని వదిలి వాళ్ళు వారి ప్రదేశానికి వెళ్ళిపోయారు. అజయమిలుడు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు. ఇరువురు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ చూస్తున్నటువంటి అజయమిలుడు ఇప్పుడు విష్ణుదూతల వైపు చూసి అసలు మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని ఈ అజయమిలుడు అడుగుతున్నాడు అనమాట. ఇది విన్న విష్ణుదూతలు ఏమన్నారో తెలుసా? ఒక సిరుమంద హాసం చేసి అక్కడి నుంచి అదృశ్యమైపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. ఇప్పుడు అజయమిలుడికి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు తను ఆలోచిస్తున్నారు, ఈ వచ్చిన వారు ఎవరు? అక్కడ వచ్చిన వాళ్ళు యమదూతలు, వీళ్ళు ఎవరు? అజయమిలునికి ఇప్పుడు ఒక ప్రాయశ్చితం అంటే తను చేసినటువంటి పాపాలకు ఒక ప్రాయశ్చితం చేసుకోవడానికి అవకాశం తిరిగి తనకు లభించింది అన్న విషయాన్ని గ్రహించినటువంటి అజయమిలుడు ఇప్పుడు కుటుంబాన్ని పరిత్యజిస్తున్నాడు.
సంతానాన్ని పరిత్యజిస్తున్నాడు, బాధ్యతలు అన్నిటినీ కూడా తీర్చేసి పరిత్యజిస్తూ ఉన్నాడు. ఆయన వదిలిపెట్టేస్తూ కుటుంబాన్ని, తను ఎన్ని పాపం చేశాడు అన్న బాధను తిరిగి గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు కారుస్తున్నాడు. నేను ఇంత పాపం చేసినప్పటికీ కూడా నారాయణ అన్నందుకు విష్ణుదూతలు నన్ను ఇంతగా రక్షించారు అన్న అజేమిలుడికి ఎంతగానో తన మనసులో ఒక ప్రాయశ్చితం అనేది కలిగిందనమాట. పరీక్షిత్ మహారాజు అడిగాడు కదా, ఏదైనా ప్రాయశ్చితం ఉందా, ఉంటే దయచేసి ఈ నరకలోకంలో పడకుండా ఉండటానికి మార్గం చెప్పండి అంటే ఈ కథ అంతా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అజేమిలుడు కూడా ఆ ప్రాయశ్చితాన్ని చేసుకుంటూ ఉన్నాడు. బాధ్యతలు ఏంటి అంటే కుటుంబాన్ని పరిత్యజించడం, పూర్తిగా కుటుంబాన్ని వదిలేసేసినటువంటి ఈ అజేమిలుడు ఇప్పుడు ఏం చేశాడు అంటే హరిద్వారం అనే ఒక ప్రదేశానికి చేరుకున్నాడు. ఈ కథ ఇక్కడ ఇలా ఉండగా యమభటులు వాళ్ళు యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ చేతులతో వెళ్ళారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎంతగానో మొరపెట్టుకున్నారనమాట. ఓ రాజుగారు, మీరే కదా రాజు అంటే, మీరే కదా పాలించేవారు అంటే, మమ్మల్ని ఎవరో ఈ అజేమిలుడు అనే వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు నలుగురు వ్యక్తులు, వాళ్ళు ఎంతో అందంగా ఉన్నారు, సుందరంగా ఉన్నారు, చూడడానికి వాళ్ళను చూస్తే మనస్సు మైమర్చిపోయేలాగా సౌందర్యం కలిగి ఉన్నారు. వీళ్ళు కూడా అద్దంలో చూసుకుంటే అంత అందంగా లేరు కదా. సో అందుకని ఎవరు వీళ్ళు, అయినా అంత అందంగా ఉన్నప్పుడు మా కర్తవ్యాన్ని, మా యొక్క బాధ్యతను ఆపడానికి వాళ్ళు ఎవరు, మీరు కాకుండా అధికారులు అంటే పాలించేవారు, నాయకుడు మరొకరు ఉన్నారా అనని యమభటులు యమరాజును అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట. ఇదంతా చాలా పెద్ద చర్చ, నేను అంత చర్చించడం లేదు, మాత్రమే చర్చిస్తున్నాను ఈ కథ వరకే. సో ఎప్పుడైతే యమభటులు ఆ విధంగా యమరాజును ప్రశ్నించారో, యమరాజు వెంటనే ఆసనం నుంచి లేచి సిరుమందహాసుడై వారిని కుసనపెట్టి వారితో చెప్తూ ఉన్నాడనమాట. నాయనలారా, మీరు అనుకున్నట్లు నేనే కాదు యజమానిని, నాకు కూడా ఒక యజమాని ఉన్నాడు. ఆయనే శ్రీమన్నారాయణుడు. మనందరికీ కూడా ఆయన యజమాని, నీకు నాకు సమస్త ప్రాణకోటికి కూడా ఆయనే యజమాని అంటే ఇప్పుడు యమభటులు చాలా ఆశ్చర్యంగా వింటున్నారనమాట. అంటే ఇంతవరకు కూడా యమభటులు ఏమనుకున్నారంటే మేమే యమరాజే రాజు, మేము తప్ప ఇంక వేరే ఏమి లేరు, ఈయనే రాజుగా అనుకున్నటువంటి యమభటులకు ఈ విషయం ఎప్పుడైతే తెలియగానే వాళ్ళు ఇంకా తెలుసుకుంటున్నారనమాట. ఇప్పుడు యమరాజు ఎంత గొప్పగా భగవంతుని గురించి తెలియపరుస్తున్నాడు అంటే సమస్త లోకాలకి ఆయనే ప్రభు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు కదా, భోక్తారం యజ్ఞ తపశం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జగతమం శాంతి ముక్తితే. నాయనలారా, ఎవరైతే ఆ గోవిందుని శరణాగతి పొందుతారో వాళ్ళు శాంతిని పొందుతారు, సుఖాన్ని పొందుతారు, ఆనందంగా ఉంటారు. ఆయనే సమస్త లోకాలకు ప్రభు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం అని బ్రహ్మదేవుడే కీర్తించాడు. పుత్రులారా, ఆయనే సమస్త లోకాలకి ఈశ్వరుడు, పోషించేవాడు, భరించేవాడు, రక్షించేవాడు. సమస్త లోకాలను కూడా ఆయనే ప్రభు, ఆయనే అధికారి. మనందరం కూడా ఆయన యొక్క సేవకులము. మీరు ఏ విధంగా అయితే నన్నే యజమాని అనుకుంటున్నారో, నేను కాదు యజమానిని, నారాయణుడే యజమాని, ఆ గోవిందుడే యజమాని, నీకు నాకు సమస్త ప్రాణులకు కూడా ఆయనే యజమాని అని యమరాజు ఈ విధంగా గొప్ప గొప్ప విషయాలు భగవంతుని గురించి వర్ణిస్తూ ఉన్నారన్నమాట. ఎందుకని ఆయన అంతగా వర్ణిస్తున్నారు అంటే, యమధర్మరాజు సాక్షాత్ మహాజనులు. ఎందుకంటే ఆయన గొప్ప గొప్ప మహాజనులు, 12 మంది మహాజనులలో ఆయన ఒక్కరు. 12 మంది మహాజనులు ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 12 మంది మహాజనులు. బ్రహ్మ, నారద, శివ, కుమార, కపిల, స్వయంభవ మనవు, ప్రహ్లాద, జనక, భీష్మ, బలి మహారాజు, సుఖదేవ గోస్వామి, వీళ్ళందరూ కూడా మహాజనులు. అంటే భగవంతుని పట్ల సంపూర్ణంగా ఎరిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ 12 మంది మహాజనులు.
వాళ్ళల్లో యమరాజు కూడా ఒక్కరు. అందుకని ఇప్పుడు భగవంతుని గురించి చెప్తూ ఆ యమరాజు ఆయన అశ్వధారాలు కారుతూ ఉన్నాయన్నమాట. తన ప్రభు గురించి వర్ణిస్తూ ఉన్నాడు. తన యొక్క ప్రభు భక్తిని ఆ భటులకు, తన సేవకులకు తెలియపరుస్తూ ఉన్నాడనమాట. మనందరం అర్థం చేసుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకు ప్రభు గురించి చెప్పాలి. ఆయనే శ్రీమన్నారాయణుడు లేదా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. ఆయన గురించి మనం పిల్లలకు బోధించాలి. మనము కూడా ఆయనకు శరణాగతులు అవ్వాలి. ఆయన యొక్క ఆధీనంలో మనం బ్రతకడం నేర్చుకోవాలి, జీవించడం నేర్చుకోవాలి. జీవుడు ఎప్పుడైతే ఆయన ఆధీనంలో ఉంటూ జీవించడం నేర్చుకుంటాడో సమస్త కుటుంబానికి కూడా ఆయన చక్కటి మార్గదర్శకుడుగా మారగలుగుతాడు. అటువంటి వ్యక్తే ఆ కుటుంబాన్ని చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతాడు, చక్కగా ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అన్నమాట. ఏ సమస్తలోనైనా సరే భగవంతునికి శరణాగతి పొందినటువంటి వ్యక్తి మాత్రమే మిగిలిన వారికి సన్మార్గాన్ని, చక్కటి మార్గాన్ని చూపించగలుగుతారు. కాబట్టి ఇక్కడ యమరాజు కూడా తన భటులకు ధర్మం గురించి చెప్తున్నాడు. ధర్మస్సు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే సాక్షాత్తుగా ఆ భగవంతుని ముఖత వెలువడినటువంటిది, ఆ భగవంతుడే ఏర్పాటు చేసినటువంటిది. అదే ధర్మం. జీవుడికి ధర్మం ఏమిటి అంటే ఈ జీవుడికి ఆ భగవంతుని పట్ల భక్తి భావాన్ని పెంచుకొని ఆ స్వామికి సేవ చేయడమే మానవ జీవితానికి ఉన్నటువంటి ఏకైక ధర్మం. మరొక ధర్మం లేదండి. మరొక ధర్మం అంటూ ఏమి లేదు. ఇవన్నీ యమధర్మరాజు చెప్తున్నటువంటి విషయాలు. జీవుడికి ఉన్నటువంటి ధర్మం ఒకటే, ఆ గోవిందునికి శరణాగతి పొందడం. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడండి? సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం తం సర్వ పాపేభ్యో మోక్షస మా సుషతే. అన్ని ధర్మాలను పరిత్యజించండి అని సాక్షాత్తు ఆ భగవంతుడే మనకు అర్జునుని ద్వారా తెలియపరుస్తున్నాడు. అందుకని మనం ఎన్నో రకాలైనటువంటి ధర్మాలకు మనం పెట్టుకొని ఉన్నాం. ఎన్నో రకరకాలైనటువంటి ధర్మాలు, కైతవ ధర్మాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇటువంటి ధర్మాలు కాదు, నాకు శరణాగతి పొందడమే నిజమైనటువంటి ధర్మము అని భగవంతుడు భగవద్గీత ఎంతో తెలియపరుస్తున్నాడు. అందుకని ఓ భటులారా, మనమందరము కూడా ఆ గోవిందునికి శరణాగతులైనటువంటి వాళ్ళమే, ఆయన యొక్క సేవకులమే. నాతో కలిపి మీరందరూ కూడా, మనమందరము కూడా ఆ వైకుంఠనాథుడైనటువంటి ఆ గోవిందునికి, నారాయణునికి, అనంతునికి సేవకులమే. ఆయన ఆజ్ఞ మేరకే మనం నడుచుకోవాలి. వాస్తవానికి మనం ఈ విషయంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. యమరాజు తన భటులకు చెప్తున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక గొప్ప ఎంతోసేపు చర్చించవచ్చు ఆ మాటలన్నీ కూడా. యమరాజు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే సమస్త ప్రాణజీవులకు కూడా ఆయనే ప్రభు. మనం ఇక్కడ ఎందుకు బాధపడుతున్నామంటే మనం ప్రభు అనుకుంటున్నాం. మనం యజమాని కాదు, మనం సేవకులం. ఇదే మనం మన కుటుంబానికి నేర్పించవలసింది. ఇటువంటి సంస్కారం జీవుడు పొందినప్పుడు తన ప్రాయశ్చితం అనేది చేసుకుంటాడనమాట. మానవ జన్మను తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో రకమైనటువంటి తప్పులు సహజంగా చేస్తున్నప్పటికీ వీటి నుంచి బయటపడాలి. అందుకనే సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజుతో అంటున్నాడు, ప్రాయశ్చితం అనేది నిజమైనటువంటి పరిష్కారం కాదు అనేసారు. ఏంటండి మరి ప్రాయశ్చితం అంటే? సర్వాన్ని పరిత్యజించడం. ప్రాయశ్చితం అంటే ఇప్పుడు ఏం చేస్తాం? తప్పు తెలుసుకున్నాం, ఇంకెప్పుడు చేయను అంటాం, మళ్ళీ సేమ్ అక్కడే ఉంటాం. దాన్ని ప్రాయశ్చితంగా సుఖదేవ గోస్వామి అంగీకరించడం లేదు. ప్రాయశ్చితం అంటే ఇక్కడ శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజుకు చెప్తున్నాడు, కృష్ణునికి శరణాగతి పొందడమే జీవుడికి ప్రాయశ్చితం. కృష్ణునికి శరణాగతి పొందడమే జీవుడు చేసుకోవాల్సినటువంటి ప్రాయశ్చితం. అందుకని ఇప్పుడు ఈ అజయమిలుడు ప్రాయశ్చితం చేసుకుంటున్నాడు. అందుకే కుటుంబాన్ని పరిత్యజించాడు. కుటుంబాన్ని పరిత్యజించిన వాడి హరిద్వారానికి వెళ్ళి అక్కడ భగవన్నామ సంకీర్తనలో ఆయన ఎంతో దీర్ఘకాలం నిమగ్నమైనట్లు భాగవతం చెప్తోంది.
అందుకని ప్రాయశ్చితం అంటే ఏదో మన తప్పు తెలుసుకొని ఇంకెప్పుడు తప్పు చేయను అని మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ తప్పు చేయడం, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ తప్పు చేయడం, ఈ రకంగా మనం ఈ జీవులం అనేక సార్లు తప్పులు చేస్తూ ఈ భౌతిక జగత్తులో అనేక యోనులలోకి ప్రవేశించి అనేక విధాలుగా జీవుడు ఈ భౌతిక జగత్తులోనే పుననపి జననం పుననపి మరణం అనే చక్రంలో తిరుగుతూ ఉన్నాడు. అందుకని ప్రతి ఒక్క జీవుడు కూడా ప్రాయశ్చితం అంటే శరణాగతి అవ్వడం. ఆ విధంగా అజయమిలుడు పూర్తిగా శరణాగతుడైనటువంటి వాడై కుటుంబాన్ని పూర్తిగా పరిత్యజించి భార్య పిల్లలను బాధ్యతలను అన్నిటి విడనాడై, ఎందుకంటే మానవ జన్మ తీసుకునేది కేవలం భగవంతుని చేరుకొని ఈ జన్మను సార్థకత చేసుకోవడానికి. ఎందుకంటే ఈ జన్మ అల్టిమేట్ కాదండి, మనకు ఈ జన్మ కేవలం సాధన కోసమే, అంటే భగవంతుని చేరుకోవడం కోసం, భగవంతునికి సేవ చేయడం కోసం. అందుకనే మన ఆచార్యులు ఏమంటున్నారు, ఈ శరీరానికి పేరు సాధనా శరీరం. అంటే సాధనను చేయడానికే ఈ శరీరం భగవంతుడు మనకిచ్చాడు, ఇంద్రియ సుఖాల కోసం కాదు. అటువంటి ఇంద్రియ సుఖాలు పొందినటువంటి అజయమిలుడు ఏమయ్యాడు? చివరికి తనకు పుత్రుడికి పెట్టుకున్నటువంటి ఆ పేరు కారణంగా ఇప్పుడు ప్రాయశ్చితం అనే అవకాశం తనకు లభించింది. అందుకని మన పెద్దలు అనేది ఏంటి అంటే, బహుశా ఈ కథ విని వాళ్ళు చెప్పినట్లున్నారు, మనం ఇంట్లో అందరము కూడా పిల్లలకు భగవంతుని యొక్క నామాలతోనే పిలుచుకోవాలి అని. అందుకని మనందరం కూడా అర్థం చేసుకోవాలి, ఈ ప్రతిరోజు నిద్ర లేసినప్పటి నుంచి నిద్రపోయే వరకు మనం మన పిల్లలను ఏ పేరుతో ప్రస్తావించాలి, పిలవాలి అనేది ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాలి. ఇది అవగాహన లేకపోతే ఇంకా అది మీరే అర్థం చేసుకోవాలి. అందుకని అజయమిలుడు నారాయణ అన్నందుకు 4 విష్ణుదూతలు వచ్చారు. ఆయన ఇప్పుడు హరిద్వారంకు వెళ్ళి అక్కడ దీర్ఘకాలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా దీర్ఘకాలంగా భగవన్ నామ సంకీర్తనలో ఆయన నిమగ్నమైనటువంటి అజయమిలుడికి ఒకానొక రోజున ఆయనకు వైకుంఠం నుంచి ఒక అద్భుతమైనటువంటి పుష్పక విమానం తన ముందు వచ్చి నిలబడిందనమాట. 4 విష్ణుదూతలు ఆ విమానంలో కూర్చున్నటువంటి అజయమిలుడు ఆ విమానంలో కూర్చొని భగవద్ధామానికి ఆ విమానంలో వెళ్ళిపోయాడనమాట. అయితే ఆచార్యులు ఏమంటున్నారు ఈ కథను చెప్తూ, ఆచార్యులు చెప్పే మాటలు ఏంటివంటే, ప్రాయశ్చితం ప్రతి ఒక్కరూ కూడా ప్రాయశ్చితం అనేది తప్పనిసరి చేసుకోవాలి. ఆ ప్రాయశ్చితమే ఆ గోవిందునికి శరణాగతి అవ్వడం. ఈ భౌతిక జగత్తులో మనం ఇప్పుడు శరణాగతి అవ్వలేదనుకోండి, మళ్ళీ జన్మను తీసుకోవాల్సిందే, మళ్ళీ ఈ సంసారం అనే బావిలో పడిపోవలసిందే. భార్య పిల్లలు, తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అనే ఈ సంసారంలో పడవలసిందే. ఏ జీవుడైతే ఆ గోవిందునికి శరణాగతి అవ్వడో ఆ వ్యక్తి సంసారం అనే ఈ యొక్క సముద్రంలో పడిపోతాడు అని మనకు ఆచార్యులు శాస్త్రాలు మనకు తెలియపరుస్తున్నాయి. అందుకని మానవ జన్మ కేవలం సాధన చేసి స్వామి సన్నిధిని చేరుకోడే దానికే ఈ యొక్క మానవ జన్మ మనకు లభించింది అన్న విషయం జీవుడు అర్థం చేసుకోగలిగిన వాడై ఆ భగవంతుని చేరుకోవడానికి, ఆ భగవంతుని సేవ చేసుకోవడానికి సంసిద్ధుడగా ఎల్లప్పుడూ ఆయన సేవలో ఉంటూ ఈ యొక్క జీవనం కొనసాగించాలి అని మన ఆచార్యులు మనకు తెలియపరుస్తున్నారు. అందుకని మనం అన్ని వదిలేయాలా అని మీకు అటువంటి ప్రశ్న ఏర్పడవచ్చు. కానీ ఆచార్యులు ఏమంటున్నారంటే, మీరు అంతగా భయపడని అవసరం లేదు, కానీ మీరు భగవన్ నామ సంకీర్తనలో నిమగ్నమై మనకు చక్కటి మార్గాన్ని నిర్దేశించారు మన ఆచార్యులు. 16 మాలల జపం చేయడం, మంగళహారతి అటెండ్ అవ్వడం, 4 నియమాలు పాటించడం, మాంసభక్షణ వ్యభిచారం దూదం మత్తుపానీయాలను విడనాడడం, ఈ విధంగా భగవన్నామ సంకీర్తనలో నిమగ్నమై మన దినచర్యను కొనసాగిస్తున్నట్లయితే ఒకానొక రోజున మనకు కృష్ణ చైతన్యం అనేది లభిస్తుందన్నమాట.
ఈ విధంగా భక్తుల సాంగత్యాన్ని పొందడం, భగవంతుని సేవించడం, భగవన్ నామ సంకీర్తన చేయడం వల్ల జీవుడు కాలక్రమంలో క్రమేణ కాలేనాత్మాన విందతే అన్నట్లు భగవద్గీతలో చెప్తున్నాడు. కాలేనాత్మాన విందతే. ఈ విధమైనటువంటి సేవలో జీవుడు ఎప్పుడైతే నిమగ్నం అవుతాడో కాలక్రమంలో క్రమేణ ఆ జీవుడు పరిపక్వం పొంది స్వామికి సంపూర్ణంగా శరణాగతి పొందే వస్తుంది. అందుకని మనం ఎప్పుడు అనుకోకూడదు నా చైతన్యం సరిగా లేదు, మా మనస్తత్వం బాగాలేదు అని మనం అనుకోకూడదు. కానీ మన చైతన్యం ఎలా ఉన్నప్పటికీ, మన మనస్తత్వం ఎలా ఉన్నప్పటికీ స్వామి యొక్క సేవను విడనాడు రాదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇవన్నీ ఆచార్యులు చెప్తున్నటువంటి విషయాలు అన్నమాట. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకొని మెడిసిన్ తీసుకొని ఆ మందులన్నీ కూడా ఒక క్రమపద్ధతితో వాడుతాడు అనమాట. దేనికి వాడతాడు? దేనికండి? తనకు వచ్చినటువంటి రోగం నయం చేసుకోవడం కోసం ఆ ఔషధాన్ని తప్పనిసరి తీసుకోవాలి. ఔషధం తీసుకోవాలా. అలా ఔషధం తీసుకోలేదనుకోండి, రోగం ఇంకా పెద్దదైపోయి శరీరం శిథిలమైపోతూ ఉంటుంది. అది శరీరానికి పెట్టినటువంటి రోగం కావచ్చు, మనసుకు పట్టిన రోగమే కావచ్చు, దేనికి పట్టిన రోగమైనా కావచ్చు. మన శరీరానికి రోగం వస్తే ఔషధం తీసుకోవాలి, మరి మనసుకు నిత్యం రోగం వస్తుంది కదా, అవునా కదా? మరి దీనికి ఔషధం ఏంటి? భగవన్ నామ సంకీర్తన, భగవంతుని యొక్క సేవ. ఇదే మనకున్నటువంటి దివ్య ఔషధం. దీనికన్నా గొప్ప ఔషధం మరొకటి లేదని ఆచార్యులు కూడా కీర్తిస్తూ ఉన్నారు. గొప్ప ఆచార్యులందరూ కూడా ఈ ఔషధాన్నే తీసుకొని వాళ్ళు ఈ రోగం, మనకు పట్టినటువంటి రోగం నయం చేసుకోమని ఈ ఔషధం తీసుకో, ఈ డాక్టర్ చాలా మంచి ఆయన అని మనకు చెప్తున్నారన్నమాట. కృష్ణుడు గొప్ప డాక్టర్ అన్నమాట. ఆయన మంత్రం గొప్ప ఔషధం. అందుకని ఆ రాముని యొక్క మందు మనకున్నటువంటి జబ్బులన్నిటినీ కూడా నయం చేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి మందు ఒకే ఒక మందు, రామ మందు. ఆ రాముని యొక్క రామనామమే ఒక ఔషధంగా మనకందరికీ పనిచేస్తుంది. మీకు గుర్తు ఉందా? పూర్వం మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం అనమాట. ఎవరైనా శరీరం వదలడానికి సిద్ధంగా ఆ మంచం మీద పడుకొని బాధపడుతూ ఉంటే వారికి రామనామాన్ని వినిపించేవారు, తులసితో నీళ్లను పోసేవారు, రామ అని వినిపించేవారు అనమాట. దేనికంటే నాకు కూడా తెలియదు. నేను ఒకసారి అడిగితే ఇదే ఔషధం అనేవారు అనమాట. నేను మందిరానికి వచ్చి ప్రభుపాద వారి బుక్స్ చదివే వరకు నాకు తెలియదు ఈ తులసి దివ్య ఔషధము అనే విషయం. అంటే నేను తులసి అంటే భగవంతునికే కాదు ఇలా పెడతారనేది కూడా నాకు తెలియదు. కానీ ఆ తులసి దళం భగవంతుని యొక్క పాద పద్మాల దగ్గర ఉన్నటువంటి ఆ తులసి దళం జీవుని సమస్త పాపాల నుంచి విముక్తి చేస్తుంది అన్న విషయం నేను భాగవతం చదివిన తర్వాత తెలుసుకున్నాను. భక్తుల యొక్క సాంగత్యంలో కృష్ణ కథామృతాన్ని శ్రవణం చేసిన తర్వాత నాకు అర్థమైందనమాట. ఆ విధంగా మనం ఇప్పుడు పోస్తారా లేదా నాకైతే తెలియదు. అయితే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా చూసాము. అందుకని నామ సంకీర్తన చాలా ప్రధానమైనటువంటిది. నామ సంకీర్తన ఒక్కటే జీవుడికి నిజమైనటువంటి ప్రాయశ్చితం. ఇది ప్రాయశ్చితం అండి. అంతేగాని ప్రాయశ్చితం మన తప్పు తెలుసుకొని మళ్ళీ తప్పు చేయకుండా ఉంటే కాదు. ప్రాయశ్చితం అంటే భగవంతునికి శరణాగతి అయ్యి ఆయనకు సేవలో నిమగ్నం అవ్వడమే నిజమైనటువంటి ప్రాయశ్చితం. అందుకని ఇప్పుడు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో అంటున్నాడు, ప్రాయశ్చితం చేసుకోవడం వల్ల ఎటు ప్రయోజనం లేదు, కృష్ణునికి శరణాగతి పొందనటువంటి ప్రాయశ్చితం ఎట్టి లాభాన్ని చేకూర్చదు అని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు. ప్రాయశ్చితం అంటే కృష్ణునికి శరణాగతి అవ్వడం అన్నమాట. అంతేగాని మనం తప్పులు చేస్తూ ఇంకా చేయకుండా ఉంటాము అనంటే అది కూడా ప్రాయశ్చితం కాదు. మళ్ళీ ఎక్కడో ఒక చోట అవకాశం వచ్చిన చోట జీవుడికి ఉన్నటువంటి స్వభావం ఏమిటి అంటే అవకాశం దొరికితే దోచుకుంటాడు. జీవుడిలో ఉన్నటువంటి లక్షణమే అది. అందుకని మనం జాగ్రత్త వహించాలి. అందుకని మనకు ఏం చెప్పారు? సాధు సంగ సర్వసిద్ధి హోయ్. సాధువులతో సాంగత్యం చేయమని చెప్పారు. అలా చేయడం వల్ల మనకు సిద్ధి లభిస్తుంది, భక్తి లభిస్తుంది.
తత్కారణంగా జీవుడు నిజమైనటువంటి ప్రాయశ్చితంతో తన యొక్క జన్మను సార్థకత చేసుకుంటాడు. నిజమైనటువంటి సార్థకత ఏంటంటే ఆ భగవంతునికి శరణాగతి అవ్వడమే జీవుడు చేసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి అదృష్టం. అందుకని ఈ మానవ జన్మ కేవలం ఆహార నిద్ర భయమైతూనాంశ ధర్మేషు హీన పశుభీ సమాన కాదు. ఈ మానవ శరీరం లభించిండేది ఆహారం తినడంలోనూ నిద్రించడంలోనూ మైథున సుఖానాన్ని అనుభవించడం కోసం కాదు అన్న విషయాన్ని జీవుడుగా మనందరం కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయం అండి ఇది తెలుసుకోనంత వరకు మనం ఎప్పుడు కూడా బాధలు పొందుతూనే ఉంటాం, బాధలు అనుభవిస్తూనే ఉంటాం, దుఃఖాన్ని చూస్తూనే ఉంటాం. అజమిలుడు చూడండి, తను ఎంతో సంస్కారవంతంలో పుట్టినప్పటికీ కూడా ఒక వేశ్య సాంగత్యం ద్వారా అతను ఎంత కిందకి దిగజారిపోయాడు. శరీర సుఖాల కోసం జీవుడు, శరీర సుఖం అనేది తాత్కాలికమైనటువంటిదే. ఈ సుఖం శాశ్వతంగా జీవుడికి ఎంత అనుభవించినా మళ్ళీ ఇంకా అనుభవించాలనే ఉంటుంది. ఈ సుఖం కోసమే జీవుడు మళ్ళీ ఈ భౌతిక జగత్తులో తన విలువైనటువంటి జీవితాన్ని మర్చిపోతున్నాడు. చిన్న చిన్న సుఖం అన్నమాట. చిన్న సుఖం కోసం జీవుడు మర్చిపోయి ఇక్కడే పడిపోతున్నారు. మనకు ఉపనిషత్తులో కొన్ని కథలు చెప్పాయి. ఒక వ్యక్తి అడవిలో నడుస్తూ ఉన్నాడనమాట. అడవిలో నడుస్తూ ఉంటే తను ఒక పులి చూసి తనను తరుముకొని వెళ్తుంది. ఆ పులి నుంచి తను రక్షించుకోవాలనుకున్నాడు. తను వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈ యొక్క పులి కూడా తన వెంబడిస్తుంది. అయితే ఎంత పరిగెత్తినా ఆ పులి తనను మాత్రం వెంటాడడం మానలేదు. మొత్తం అతను ఎంతోగానో పరిగెత్తి అలసిపోతున్నాడు. ఆగడానికి కూడా లేదు. ఎందుకంటే పులి వెంబడిస్తూనే ఉంది. అలా పరిగెత్తు ఆ వ్యక్తికి ఒక మర్రి ఓడ కనిపించింది. ఆ ఓడ పట్టుకొని ఆ ఆవల గట్టుకు దూకుదాము అని వేగంగా అనుకొని అది పట్టుకొని అలా వేగంగా అట్లా లభించినప్పుడు ఏమైందంటే అది మధ్యలోనే ఆగిపోయింది. ఆగిపోతే ఇప్పుడు ఏం చేయాలి? అటు పోలేడు, ఇటు పోలేడు. సరే, ఇప్పుడు అటువైపు చూస్తే కొన్ని పులులు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి. మరి ఇటువైపు చూస్తే తోడేళ్ళు ఉన్నాయి, కొన్ని మెల్లిగా కిందకు చూస్తే నక్కలు ఉన్నాయి, కొండ చిలువలు ఉన్నాయి, పెద్ద పెద్ద క్రూరమైనటువంటి మృగాలన్నీ కూడా ఆ లోయలో ఉన్నాయి. అవన్నీ కూడా పైకి తన వైపు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఆ వ్యక్తి కింద పడితే లట్టు వేద్దామా అన్నట్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆయనకు ఏం అర్థం కాల. పైనకు చూశాడనమాట. పైకి ఎప్పుడైతే చూశాడో అక్కడ కొన్ని ఉడతలు ఏం చేస్తున్నాయంటే తను వేలాడుతున్నటువంటి ఓడను టక్ 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 అని కొరుకుతూ ఉన్నాయన్నమాట. తను వేలాడుతున్నాడు, అదే ఓడను అవి కొరుకుతూ ఉన్నాయి. అని అలా ఎప్పుడైతే తెలిసి చూశాడో ఆ పైన ఉన్నటువంటి తేనె పట్టులో నుంచి ఒక చుక్క తేనె బొట్టు తన నోట్లో పడిందనమాట. ఎంత బాగుంది జీవితం, ఎంత సుఖంగా ఉంది ఈ జీవితం, ఎంత హాయిగా ఉంది ఈ జీవితం అనుకున్నాడు అనమాట. ఈ కథ మీరే ఆలోచించండి. ఆ వ్యక్తికి నిజంగా సంతోషమా అంటే ఈ యొక్క మానవ జీవితంలో సుఖాల కోసం కూడా అలాంటిదే. ఈ ఇంద్రియ సుఖము కూడా అలాంటిదే. ఇంద్రియ సుఖం కోసం పాకులాడి రకరకాలైనటువంటి శరీర వ్యాధులను తెచ్చుకొని శరీరం అంతా కుంగిపోయి కుసించిపోయి ఆత్మ నశించిపోయి రకరకాల యోనుల్లో మళ్ళీ జన్మిస్తూ అనేక విధాలుగా జీవుడు బాధపడుతూ ఉన్నాడు. కేవలం క్షణకాల సుఖం, క్షణకానందం కోసమనే మనకు ఉపనిషత్తులు తెలియపరుస్తున్నాయి. సో ఈ రకంగా అర్థం చేసుకున్నటువంటి ఈ అజమిలుడికి భగవన్ నామ సంకీర్తన చేస్తూ ఆయన అన్నిటిని కూడా పరిత్యజించిన వాడై ఇప్పుడు భగవద్ధామానికి చేరుకున్నాడు అని చెప్తూ పరీక్షిత్ మహారాజుతో సుఖదేవ గోస్వామి అంటున్నాడు,
నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే ఆ గోవిందునికి శరణాగతి పొందడమే నిజమైనటువంటి ప్రాయశ్చితం. అలా ఏ జీవుడైతే ప్రాయశ్చితం చేసుకుంటాడో అతను నిజంగా భగవంతుణ్ణి భగవద్ధామానికి చేరుకుంటాడు అని ఈ విధంగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఈ అజయమిల కథను తను ఇలా ముగించాడు అనమాట. అందుకని మనందరం కూడా అర్థం చేసుకోవాలి, ప్రాయశ్చితం అంటే ఇంక నేను ఎప్పుడు చెయ్యను అని తెలుసుకోవడం కాదండి, దాన్ని పూర్తిగా పరిత్యజించడమే ప్రాయశ్చితం. పరిత్యజించడమే కాదండి, కృష్ణునికి శరణాగతి అవ్వడం అంటే భౌతికమైనటువంటి దాన్ని పరిత్యజించాలి, ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని స్వీకరించమని పరోక్షంగా మనకు తెలియపరుస్తున్నారు. అలా ఎప్పుడైతే జీవుడు చేస్తాడో అదే నిజమైనటువంటి ప్రాయశ్చితం. అంటే మీరు ఈ విధంగా భగవంతునికి మనం భాగవతం విన్నప్పుడు లేదా భాగవతం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎంతసేపు కథ బాగా ఉండింది, ఇప్పుడు ఈ మాట చెప్పేసరికి మనసు కొంచెం కలత కలుగుతుంది కదా. ఎందుకంటే అయ్యే వదిలేసేది ఎట్లా అని అనేసి. కానీ మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా కృష్ణునికి శరణాగతులమై ఆయన వ్యక్తులుగా ఆయన ఆధీనంలో మనం బ్రతికగలిగడం నేర్చుకోగలిగినట్లయితే అప్పుడు మనం ఇటువంటి తప్పులు చేయకుండా నిజమైనటువంటి ఆ కృష్ణునికి ఎల్లప్పుడూ కూడా నేను యొక్క కృష్ణుని యొక్క ప్రతినిధిని, నేను కృష్ణుని యొక్క దాసుడను అన్న భావనతో మనం బ్రతకడం నేర్చుకోవాలి. అటువంటి జీవితం ఎప్పుడైతే మనలో పెంపొందించుకుంటామో అదే కృష్ణ చైతన్యం. కృష్ణ నామం చేయడం, ప్రభుపాద వారు చెప్పినట్లుగా మనం కృష్ణ సంకీర్తన చేయడం, నియమాలు పాటించడం, అలా ఎప్పుడైతే మనలో పరివర్తన తెచ్చుకుంటామో అప్పుడు మనకు ఈ ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుంది. అందుకని భగవంతునికి శరణాగతి కాకుండా ప్రాయశ్చితానికి ఎటువంటి ప్రయోజనం లేదు అని ఈ కథ చెప్తూ సుఖదేవ గోస్వామి ముగించాడు. హరే కృష్ణ. గంధ్రా శ్రీమద్ భాగవతం की శిల ప్రభుపాద గురుదేవ్ की భక్త బృంద की जय गौर प्रेमानंदे।